వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. రైట్, మొత్తం మీద ఎప్పట్లానే అంటే ఐఐటి నీట్ జేఈ ఎగ్జామ్సే కాకుండా సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎన్నో రకాల ఎగ్జామ్స్కి సంబంధించి స్టూడెంట్స్కి మెంటరింగ్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ వాళ్ళు మంచి మంచి ఉద్యోగ అవకాశాలకి అదేవిధంగా బాగా చదువుకుని స్థిరపడడానికి గైడెన్స్ ఇస్తున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. సో టాపిక్లోకి వెళ్లే ముందు ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా 2024 ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవునండి, అంటే యాక్చువల్గా 10th క్లాస్ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, తెలంగాణలో రాలేదు. కానీ ఇంటర్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ముందే వచ్చేసిందండి. తెలంగాణ మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనంటే ట్రెండ్ 10th క్లాస్లోనేమో మీరు చూసినట్లయితే కొంచెం పాస్ పర్సంటేజ్ రెండు రాష్ట్రాల్లో కూడా కొంచెం 60% అబోవ్ అలా ఉంటుంది, బాగానే ఉంది. ఎక్కువ మంది అమ్మాయిలు పాస్ అవుతున్నారు మీరు చూసినట్లయితే. ఈవెన్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మీకు అమ్మాయి రావడం జరిగింది. అది ఫస్ట్ టైం అండి. 1 మార్క్ తగ్గి 519 వచ్చింది ఒకటి. అలాగే ఇంటర్కి వచ్చేటప్పటికంటే మళ్ళీ ఏమవుతుందంటేనంటే 10th కొంతమంది ఫెయిల్ అవుతారు, మళ్ళీ సప్లిమెంటరీ రాస్తున్నారు, ఏదో పాస్ అవుతున్నారు, వస్తున్నారు కదా. మళ్ళీ ఇంటర్లో కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా ఇంటర్లో కూడా పాస్ పర్సెంటేజ్ అంతే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా 10th అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది అన్నట్టుగా ఏంటో చిన్నప్పుడు బాగా చదువుతున్నారు వీళ్ళందరూ. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గిందండి పాస్ పర్సంటేజ్. అంటే ఇంతకుముందు మీరు సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 64-65% ఉంటే ఇప్పుడు 61కి ఎంతకో పడిపోయిందండి. 61 అంటే ఇంచుమించు మీకు ఏమవుతుందంటే కొంచెం పాస్ పర్సంటేజ్ తగ్గిందండి ఒకటి. రెండోది ఏంటంటే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా ఉందండి. అంటే ఫస్ట్ ఇయర్లో కొంతమంది సరిగ్గా సీరియస్గా తీసుకోకుండా చదివి ఉంటారో అయింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితేనంటే 100కి 60, 62, 63 మంది పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈ ఫెయిల్ అయిపోవడం అన్నది ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఇంచుమించు ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక 100 మంది పిల్లలు రాస్తే ఇంటర్ 40 మంది ఫెయిల్ అయిపోవడం అంటే చిన్న విషయం కాదు కదా. ఈ 40 మంది ఫెయిల్ అవ్వడంతో పాటుగా మిగిలిన పాస్ అయినటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఈసారి అనుకున్నన్ని మార్కులు పాపం చాలామందికి ఎక్కువ మందికి రాలేదు కూడా. అంటే ఈ కోచింగ్ సెంటర్లో చేసినటువంటి విధానం ఏంటంటే చివరి వరకు కూడా వాళ్ళు ఏదో జేఈ చెప్తాం లేకపోతే నీట్ ఎగ్జామ్ అని చెప్పడం, లాస్ట్లో ఒక 1 month 2 months టైం ఇవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ సీవియర్గా ఇంటర్ మీద పడిందండి. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుందండి. చాలా క్లియర్గా కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పర్సంటేజ్లు పడిపోయినాయి, ఫెయిల్ అయిన పర్సంటేజ్ పెరిగింది, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారండి ఈసారి. దీనికి రీజన్ ఏంటంటేనంటే ఈసారి జనవరిలో జరిగిందండి మనకి జేఈ మెయిన్స్. నీట్ అయితే కాదు కానీ జేఈ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఏమవుతుందంటేనంటే తక్కువ టైం ఉంది. మళ్ళీ మార్చిలో పెట్టేశారు ఎగ్జామ్. కోవిడ్లో ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందండి, ఇప్పుడు గ్యాప్ రాలా. తక్కువ టైం దొరకడం వల్ల ఈ పిల్లలు చదివినప్పుడు టైం ఎక్కువ సరిపోకపోవడం, అప్పుడు దాకా వాళ్ళు జేఈ మీద ఉండడం, ఆ జేఈ రాదని తెలిసినా కూడా జేఈ మీద ప్రిపేర్ అయ్యారండి చాలామంది. ఇప్పుడు చాలామంది యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ కూడా అంటే వాళ్ళు జేఈ వస్తుందని ఆశతో, ఏదో లాటరీ తగులుతుందని ఆశతోనో మరి రకరకాలుగానో వాళ్ళకి ఆశ ఇదొక ప్రిపేర్ అవ్వడం వల్ల సీవియర్గా ఇంటర్ మార్కులు పడడం వల్ల ఇప్పుడు ఇంటర్ మార్కులతో ఏదైనా ముందుకెళ్దామని వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు అటు ఏదో సామెత చెప్పినట్టుగా అది పోయింది ఇది పోయింది. చూడండి, 2 రకాలుగా కూడా మనకు నష్టం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటేనంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామందికి మార్క్స్ తక్కువ వచ్చినట్టు ఉన్నాయి కాబట్టి దానికి వాళ్ళకి రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ సిస్టమ్ ఏదైతే మనకు ఉంటుందో మీరు 2వ తరగతి దాకా ఇచ్చినట్టున్నారో దాని వరకు మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ కానీ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మే 3rd week 24, 25th ఆ టైంలో వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో దయచేసి మీకు ఎన్ని మార్కులు తగ్గినా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ 4 మార్కులు తగ్గినవ్వండి, 5 మార్కులు తగ్గినవ్వండి, ఇవి సరిపోతాయి అని అనుకోవద్దు. ఎందుకంటేనంటే ఇంటర్ మార్క్స్ చాలా సందర్భాల్లో హయ్యర్ స్టడీస్కి కానివ్వండి, మేనేజ్మెంట్ కోర్సెస్కి కానివ్వండి, కొన్ని ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి కానివ్వండి, అబ్రాడ్ వెళ్ళాలన్నా ఎలాంటి వాటికైనా కూడా ఏమైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు కానీ ఆ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందండి తక్కువ మార్కులు ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే బెటర్మెంట్ సిస్టమ్ అనుకుంది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందండి. ఆ బెటర్మెంట్ అవకాశాన్ని మీరు వాడుకుని టైం వేస్ట్ చేయకుండా
దయచేసి మొత్తం అన్నీ కూడా రాసుకుని చక్కగా మార్క్స్ ఎంత అవకాశం ఉంటే అంత ఆ మార్క్స్ మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే చాలామంది పేరెంట్స్ ఒకటి ఆలోచన చేస్తున్నారు సార్, అంటే క్వశ్చనింగ్ కూడా ఇదే వస్తుంది. లేదా కొంతమంది పిల్లలు ఫెయిల్ అయితే ఒకటి బెటర్మెంట్ కట్టించచ్చా, వాళ్ళు మాత్రం ఎగ్జామ్ మేము బాగా రాసామనే చెప్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. బెటర్మెంట్ కట్టించచ్చా లేదంటే సప్లీ మీరు అన్నట్టు రీ ఎగ్జామ్ ఇవన్నీ రాయించాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అలాంటి వారికి మీ సజెషన్ ఏంటి? అంటే కొన్ని సందర్భాల్లోనంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి బెటర్మెంట్ ఉంటుందండి, సెకండ్ ఇయర్లో బెటర్మెంట్ ఉండదు. సెకండ్ ఇయర్కి బెటర్మెంట్ ఏమి ఉండదండి, 2 మార్కులు 3 మార్కులే కదండి. ఫస్ట్ ఇయర్లో బెటర్మెంట్ ఫెయిల్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్మెంట్ రాయనవరు, వాళ్ళు మామూలుగా ఇది రాయాలండి, అంటే సప్లిమెంటరీ సప్లీ రాసుకుంటారంట. కొంతమంది విద్యార్థులు పాస్ అయిన ఏమో తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినా 1-2 ఉన్నాయి. వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇప్పుడు అసలు మొత్తం ఈ 2 పాస్ అయినా కూడా మొత్తం మిగతా తక్కువ అయిపోయినాయి కదా, అసలు ఈ మార్కులు మనం నెత్తి మీద వేసుకుని ఏం చేసుకుంటాం, ఇది మొత్తం మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ చదివితే ఏంటి అనేది కూడా కొంతమంది నన్ను అడిగారు ఈరోజు. నన్ను ఇవాళ అడిగారు కూడా అలాంటి కూడా నన్ను పర్సనల్గా అడిగారు, మాకు తెలిసిన మా ఫ్రెండ్స్లో కానీ మిగతా వాళ్ళు కానీ అడగడం జరిగింది. అంటే నేనేమంటానంటేనంటే మీకు పాస్ అయిన సబ్జెక్టులో మరీ ఏదో తక్కువ వచ్చి పాస్ అయ్యారు అనుకోండి, ఒకవేళ స్టూడెంట్ బాగా వీక్గా ఉన్నాడు అనుకోండి, మీరు ముందుకు వెళ్ళటం కంటే కూడా క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదివితే మంచిదా అంటే కొన్ని సందర్భాల్లో స్టూడెంట్ యొక్క పరిస్థితి బట్టి, వాడుకున్న యాంబిషన్ బట్టి, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి అతనిలో రియలైజేషన్ వచ్చింది అని బలంగా మీరు నమ్మితే, అంటే రియలైజేషన్ కూడా వచ్చింది, సీరియస్గా చదువుతాడు, మొబైల్కి అడిక్ట్ అవ్వలేదు, ఇలాంటి కొన్ని పారామీటర్స్ని ఎవరన్నా మాలాంటి వ్యక్తులతో కొంచెం ఒకసారి డిస్కస్ చేసి కొంచెం అవగాహన ఉన్నప్పుడు డిసైడ్ చేసిన అవసరం అయితే మళ్ళీ 11th కూడా చదివే అవకాశం ఉంటుందండి, మొత్తం క్యాన్సిల్ చేసుకుని అలాగా చదువుకుని అవకాశం ఉంటుంది, అలా చదవండి. లేదు అంటే ఇంకొక మార్గం చెప్తానండి, ఎవరైతే ఫస్ట్ ఇయర్ తక్కువ మార్కులు వచ్చి బెటర్మెంట్లో కూడా రాకపోయినా 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఆ 1-2 సబ్జెక్టులో మరీ చదివి పాస్ అయ్యి మార్కులు తగ్గినాయి, రేపొద్దు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటే ఈ ఓపెన్ స్కూల్ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కానివ్వండి, NIOS ఓపెన్ స్కూల్ ఏదైతే 2 ఉన్నాయో ఈ 2 ఓపెన్ స్కూల్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ కలిపి ఒకసారి రాయిచ్చాయి. ఓకే, అంటే ఇలాగ ఉండదండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉండదు అక్కడ. సో దానికి రూల్ ఏంటంటే 1 year గ్యాప్ ఉండాలి. కరెక్ట్గా 11th ఫెయిల్ అయినా పోనీ తక్కువ మార్కులు వచ్చినా ఇంక బెటర్మెంట్లో కూడా పెరగకపోయినా మరి 50%, 55%, 60% వచ్చిన ఉంటారండి చాలామంది. ఇలాంటి వ్యక్తులు లేదు నాకు ఇయర్ వేస్ట్ అవ్వకూడదు, మరి ఏదైనా నాకు వేరే అవకాశం ఇప్పుడు ఎందుకంటేనంటే ఇప్పుడు ఏదైనా అవకాశం మనకి రేపొద్దున పోకూడదు, మనకి సేఫ్ సైడ్ ఏదైనా వేరే అదర్ డిగ్రీ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటంటే మనకి ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఇచ్చినటువంటి ఇదేంటే వెసులుబాటు ఏంటంటే ఒకే విద్యార్థి రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ కూడా రాయొచ్చు, అదే మన NIOS కూడా రాయొచ్చు ఓపెన్ స్కూల్. ఇదేవి తప్పు కాదండి అది. అదేంటి సార్ అది మరి నేను అది రాస్తున్నాను కదా చెప్పకుండా మరి ఇది రాస్తే 2 సర్టిఫికేట్లు క్యాన్సిల్ అయిపోతాయా అని చాలామంది తెలియక అలా అనుకుంటారండి. అఫీషియల్లీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌ చేసింది ఏమని, ఒకే విద్యార్థి మీరు రెగ్యులర్గా చదవండి, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయినట్లయితే ఓపెన్ స్కూల్ రాయండి. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే రెగ్యులర్లో రేపు సెకండ్ ఇయర్లో కానీ ఇప్పుడన్నా రెగ్యులర్లో పొరపాటున 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతే అది కానీ మీరు NIOSలో పాస్ అయితే, ఇప్పుడు NIOSలో ఒక 3 సబ్జెక్టులు పాస్ అయిపోయారండి, రెగ్యులర్లో కొన్ని పాస్ అయ్యారు, NIOSలో కొన్ని పాస్ అయ్యారు, ఈ రెగ్యులర్ సబ్జెక్ట్ని NIOSకి ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ ఉందండి ఇండియాలో, ఇదొకటి ఉంది వాళ్ళని. ఓకే సార్, అర్థమైతే ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, వేస్ట్ అవ్వదు. ఈ వచ్చిన మార్కుల్లో ఈ NIOS కంటే రెగ్యులర్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ వచ్చిన మార్కులు ఇందులో వేస్తారు. రైట్ సార్, అర్థమైందా? అంటే ఏమవుతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత 2 సబ్జెక్టులు గట్టిగా మంచి మార్కులు వచ్చినాయి, NIOSలో ఆ 2 ఎక్కువ రావక్కర్లా, ఓకే మిగిలిన 3 ఆడి తెచ్చుకుని అక్కడ ఈ 2 దీన్ని ట్రాన్స్ఫర్ పెట్టించుకుని ఫైనల్గా NIOS సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, మరి ఈ సర్టిఫికేట్స్ అది వ్యాలిడ్ అండి, అదే వ్యాలిడ్గా అదే చెప్తున్నాను, వ్యాలిడ్ అండి, అఫీషియల్లీ వ్యాలిడ్. ఒకే ఆధార్ నెంబర్ ఉంటుంది, మీరు చక్కగా అప్లై చేసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిజాస్టర్ అయిపోయింది, ఇంక మనకి ఇబ్బంది అవుతుంది, 1 year వేస్ట్ కాకూడదు అనుకుంటే సేఫ్ సైడ్ నా మాటని NIOS కట్టేయండి. సార్ ఇందులో మళ్ళీ ఇదో డౌట్, ఏ డిగ్రీ వాళ్ళకైనా ఎవరైనా అండి, ఓకే క్లాస్ 11th 12thలో ఎవరైనా కూడా NIOS రాసుకోవచ్చు, లేకపోతే తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ రాయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కూడా రాయొచ్చు, వీలున్నంత వరకు NIOS రాయండి. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళడానికి వాటికి ఎక్కువగా అది NIOS తీసుకుంటారు, చాలా కాలేజెస్లో NIOS అఫీషియల్ అలౌడ్. క్యాంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీస్ తీసుకుంటున్నాయి NIOS, స్టేట్ బోర్డ్స్ తీసుకో మళ్ళీ. బట్ ఓకే, మనకి ఇండియాలో స్టేట్ బోర్డ్స్ రేపొద్దున ఏదైనా MBAకి వెళ్ళాలి, పర్సంటేజ్ పడిపోయింది, మనం అలా ఇటు కాకుండా అయిపోతాం, ఇలాంటి రేపొద్దున ఒకవేళ తెలియదు కదండి, ఇప్పుడు JEE మెయిన్స్కి వెళ్ళాలంటే 75% ఉండాలి, పొరపాటున అక్కడ రాకపోతే
జేఈలో ర్యాంక్ వచ్చింది, అలా రావట్లేదండి చాలా మందికి. మేము చూసాం లాస్ట్ ఇయర్ కూడా. ఏంటి మీకు జేఈ ర్యాంక్ వస్తుంది, ఇంటర్ 75% రాదు. వీటికి ఓవర్ కాన్ఫిడెన్స్, వీటికి లాస్ట్ 10 రోజులు చదువుతాను 5 రోజులు చదువుతుంటే మొత్తం లెగ్గొట్టేస్తాడు ఈ పేపర్ని. సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంతమంది పోగొట్టుకుంటారు, కొంతమందికి ఏమో అవగాహన లేక, కొంతమంది ఏమో లేదు నా జేఈ వచ్చేస్తాను అచ్చాస్తో మొత్తం టైం అంతా దాని మీద పెట్టి ఇది వదిలేయడం, రకరకాల కారణాల వల్ల ఈ కెరీర్ అంతా కన్ఫ్యూజన్ అయిపోతుందండి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనం ఇచ్చే సలహా బెటర్మెంట్ రాయండి. ఏంటి 4 మార్కులు తగ్గినా 3 మార్కులు తగ్గినా 2 మార్కులు తగ్గినా రాయండి, ఎన్ని పెరిగితే అంత మంచిది. కానీ మీరు ఎవరన్నా అడిగితే వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఆ మార్కులతో పని ఉంది, సతీష్ అలాగే మాట్లాడతారు, ఇంటర్ మార్కులు ఎత్తిపోయి తీసి చచ్చిపోతావా అని అంటారు. ఈ ఎవరో ఆ స్కూల్లో ఉన్న టీచర్లే. చిత్రం ఏంటంటే ఆ స్కూల్లో ఉన్న టీచర్ కూడా బుర్ర తక్కువ ఉంటుంది, ఆడికి తెలియదు. ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అవగాహన ఉంటుందంటే మార్క్స్ ఇంపార్టెంట్ గా టాలెంట్ ఇంపార్టెంట్ అంటే తెలియదండి, ఆ మార్కులు ఎలా వాడుకోవాలో కూడా తెలియదు. అంటే ఇప్పుడు టాలెంట్ ఉండాలని నేను చెప్తున్నానండి, స్కిల్ ఉండాలని మనం ఎపిసోడ్లో చెప్తున్నాం. ఇప్పుడు దేని అవసరం దాందేనండి. ఇప్పుడు టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి, ఉద్యోగం రావాలి, ఓకే. మార్కులు వద్దని కాదు దాని ఉద్దేశం కదా. మార్కులు అవసరం ఎందుకు అంటే మీరు అడ్మిషన్స్ కావాలన్నా, అబ్రాడ్ వెళ్ళాలన్నా, ఇండియాలో ఏదైనా మంచి మంచి కాలేజీలకి అడ్మిషన్స్ మీరు పెట్టినప్పుడు మినిమం, ఎందుకంటే ఇప్పుడు జేఈ మీరు నాలెడ్జే కావాలి, జేఈ వచ్చింది, మరి ఐఐటీ వాడు సీట్ ఇవ్వట్లేదు కదా. అవును సార్, 75% కావాలని ఆడే చెప్తున్నాడు కదా, పబ్లిక్ ఆడే చెప్తున్నాడు కదా. మరి ఏం చేస్తారు ఇప్పుడు? నాకు నాలెడ్జ్ ఉందంటే, నాకు జేఈలో ర్యాంక్ వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ ఐఐటీ మద్రాసులో కంప్యూటర్ సైన్స్ సీటే పోయింది ఒకటికి. మన దగ్గరికి ముందు తెలియదు, సరిగా అవగాహన లేదు వాళ్ళకి. ఫస్ట్ ఇయర్లో వస్తే సరిపోద్ది అనుకున్నాడంట. కాదురా బాబు సెకండ్ ఇయర్ సపరేట్గా చూస్తారన్న విషయం తెలియదు పాపం అతనికి. సో ఇట్లాగా మీకు ఎక్కడ ఉపయోగపడకుండా వేస్ట్గా ఉంటాయి అని అనుకుంటున్నారండి. కాదండి, అలా ఉండవండి. ఇప్పుడు మనిషిని అసెస్ చేసేటప్పుడు మార్క్స్ అదంతా క్యాలిక్యులేషన్ ఉంటుందండి, లేకుండా ఉండదండి. సో అందు గురించి ఏంటి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఎవరైతే సెకండ్ ఇయర్లో కొంచెం ఫ్యూచర్లో కూడా తగ్గుతాయి అని డౌట్ ఉందో మీరు సేఫ్ సైడ్ ఎన్ఐవేస్ కట్టేయండి. ఒకవేళ నేను నిజంగా సెకండ్ ఇయర్ బాగా రాశారు అనుకుందామంటే, లక్కీగా ఏంటంటే ఇదేంటి రెగ్యులర్ బోర్డు అయిన తర్వాత ఎన్ఐవేస్ జరుగుద్ది. అవును, ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎన్ఐవేస్ మేలో జరుగుతుందండి, ఏప్రిల్ మేలో. చూసారా, మీకు పొరపాటుని రాసిన తర్వాత తక్కువ వస్తాయని డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రిపేర్ అయ్యి అదే రాసేసుకున్నారనుకోండి. కానీ చాలామంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గరికి వచ్చి ఎప్పుడు వస్తారు చెప్పంటారు, వీళ్ళు ఏప్రిల్లో వస్తారు, మేలో, లేకపోతే జనవరిలో వచ్చేసారి ఎన్ఐవేస్ కడతారంటాడు. ఎన్ఐవేస్ కట్టడానికి జూలై ఆగస్ట్ లాస్ట్ డేటు. ఎప్పుడు ఇప్పుడు 11th పాస్ అయ్యాడా, అవును 12th కట్టాలా, ఈ జూలైకి అయిపోతుంది డెడ్ లైన్, ఆగస్టుకని. ఓకే, 1 year ముందు కట్టాలి అది. ఓకే, కట్టడం అంటే మనం ఏదో బ్యాంకులో డబ్బులు కట్టినట్టు కాదు, ఇప్పుడు కట్టేది ఇప్పుడు ఎగ్జామ్ రాయనవారు అలాగా 1 year ముందు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టికల్స్ ఉంటాయండి అందులో. ఓకే, వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు మార్కులు రాకపోతే అప్పుడు రాస్తానంటారు, ఏంటో అప్పుడు ఉండదు కదండి. ప్రాసెస్ అనేది తెలియదు. అందువల్ల ఏంటంటే మీకు అనుమానం వచ్చింది, సేఫ్ సైడ్ 2000 ఫీజు అండి, అది 3000. సేఫ్ సైడ్ ఫీజు కట్టేసుకుని రిజిస్టర్ చేసుకుంటే నష్టమే ఉంది. ఒకవేళ మీకు నిజంగా అవ్వలేదు మానేయండి, రాయడం 3000 పోతాయి అంతే. 3-4 వేలు పోతాయండి, పోనే ఉండే. ఎంతో లక్షలు వేలు కడుతున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ తక్కువ వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ కూడా తక్కువ వస్తాయేమో అని మీకు అనుమానం ఉంటే తప్పనిసరిగా తెలంగాణ కానీ ఆంధ్ర ఓపెన్ స్కూల్ కానీ ఎన్ఐఓఎస్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి దయచేసి రిజిస్ట్రేషన్ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ జూన్లోనే ఓపెన్ అయిపోతుంది, జూలైలోనే. ఓకే, జూలై అంటే ఇప్పుడు అది సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్పట్లా, కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు కాదు, జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1 year ముందే రిజిస్టర్ చేయాలని చెప్తున్నారు. 1 year ముందు రిజిస్టర్ చేసుకుని పెట్టుకుని లాస్ట్లో మీరు ఎగ్జామ్స్ రాయకుండా వదిలేసినా కూడా ఏం కాదు. అంటే అది వదిలేస్తే ఏదైనా అయిపోద్దేమో, ఇది కూడా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేస్తారేమో అనుకుంటారు. కాదు, ఓకే, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఒకే మనిషి 2 రాయొచ్చు, ఒకే మనిషి 2 రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదండి. సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుని చేయండి. అలాగే ఇంటర్ మార్కులు ఎవరికైతే కొంచెం సెకండ్ ఇయర్లోనూ వాటిలో కొంచెం మంచి మార్క్స్ వచ్చినాయో దయచేసి ఇంటర్ మార్కులతో సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా వీడియోల్లో మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మీరు ఇంటర్ మార్క్స్తో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ డైరెక్ట్గా జేఈ మెయిన్స్ లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు, ఇబ్బంది లేదు. సార్ చాలా చక్కని వివరణ ఇచ్చారు. అయితే ఫైనల్గా ఇంకో క్వశ్చన్ దీనికి సంబంధించి, చాలామంది స్టూడెంట్స్కి వన్స్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయిన తర్వాత అరే ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడున్న టైం కూడా మహా అయితే May 24th నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ లేదా రీవెరిఫికేషన్ పక్కన పెడతాం. ఈ ఎగ్జామ్స్కి ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, మీరు గైడెన్స్ ఏమి ఇస్తారు? అవునండి, అంటే ఇప్పుడు నేను తెలంగాణ బోర్డు గురించి ప్రత్యేకంగా అంత కాన్సెప్చువల్గా ఉంటుంది, లేకపోతేనేమో దాన్ని బాగా అర్థం చేసుకోవాలని నన్ను అనక్కర్లా. ఈ పాత పుస్తకాలు ఉంటాయి, ఏదో స్టార్ IQ అని రకరకాల పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయండి. అవి జనరల్గా వీళ్ళు కొంచెం బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివినట్లయితే ఈ తెలంగాణ బోర్డు ఉన్నటువంటి క్లాస్ 12తో ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ
అంత పెద్ద కష్టతరమైనటువంటి ఎగ్జామ్స్ కాదు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటేనండి, నేను యాక్చువల్గా ఈ విషయాన్ని ఎలా చూస్తున్నానంటే, ఇంత యూత్ ఉంది కదా మనకి భారతదేశంలో, ఇన్ని లక్షల మంది ఇంటర్ రాస్తున్నారు, 5 లక్షల మంది రాస్తున్నారు కదా అవును సార్ ఒక్కొక్క రాష్ట్రంలో. ఇందులో 40% ఫెయిల్ అయిపోయారంటే, సరే రాసి పాస్ అవ్వచ్చు, అది వేరే విషయం, కానీ పాస్ అయినా కూడా వీక్గా ఉన్నట్టే కదా స్టూడెంట్. అవును. ఈ పాస్ అయిన 60%లో కూడా దగ్గర 20 నుంచి 30% తక్కువ మార్కులు వచ్చినాయి ఈసారి. పాస్ అయిన 60%లో కూడా మంచి మార్కులు 90లో 95 అబవ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఈసారి బాగా తగ్గిపోయారు. అసలు ఈ స్టూడెంట్స్ లక్షల్లో మిగిలిపోవడం వల్లే ఈ కోచింగ్ సెంటర్లో బోగస్ ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీసు వీళ్ళ మీద వలేస్తాయి. ఏంటి ఇప్పుడు కొత్తగా ఏం మొదలెట్టిన యాడ్లు, ఫెయిల్ అయిపోయినా పర్లేదు ఇంటరో, మేము మీకు సీట్ ఇస్తాం, ఇలా రకరకాలుగా ఉందండి. అసలు అంటే ఈ యూత్ సోషల్ మీడియాస్కి, మొబైల్స్కి వీక్నెస్ పడి సరిగ్గా చదవకపోవడం లేక, ఇంటర్లో ఎప్పుడైతే మీకు ఇలాగ పాస్ పర్సంటేజ్ పడిపోయిందో దేశం ముందుకు వెళ్తంటే, ఇప్పుడు యూత్ పవర్ అంతా ఇది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, లేదా కొంచెం పాస్ అయిన వాళ్ళు, సిఈసి వాళ్ళు, హెచ్ఈసి వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇందులో చాలామంది. వాళ్ళు ఏం చేయాలో తెలియక యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దొంగతనాలు, ఇలాంటి క్రైమ్ రేటు పెరగడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి. ఇది గవర్నమెంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పాస్ పర్సంటేజ్ 60% కూడా లేదు కదండి. అంటే యూత్ని కూలి పనికి పంపిస్తేనో, కార్పెంటర్ పనికి పంపిస్తేనో కనీసం అలాగనే బతుకుతాడు. ఇప్పుడు అటు పనికి రాకుండా జీన్ ఫ్యాంటసీ టీషర్ట్ వేసి పంపుతున్నారండి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా లేదు సార్, తగ్గిపోయాయి. భయం, ప్రతిదానికి భయం పేరెంట్స్. అదేనండి, ఇది అక్కడికి గవర్నమెంట్ అంటే మీరు నమ్మరండి, ఎంత ఈజీగా ఇవ్వాలని అంత ఈజీగా ఇచ్చేస్తున్నారు క్వశ్చన్ పేపర్లు తెలంగాణ. ఈ పొలిటికల్గా తలనొప్పి వీళ్ళు ఎవరో ఓట్లు వేయరు బాబు అని చెప్పి ఆ 4-5 పేపర్లు, పాత పేపర్లు చదివితే అందులోంచి ఇచ్చేస్తున్నారండి. వెస్ట్ బెంగాల్ లాగానే లేకపోతే వేరే ఉంటాయి, తమిళనాడు, అవి చాలా టఫ్ ఉంటాయి. అయినా కూడా మీకు 60% పాస్ అవుతున్నారు చూడండి. మరి ఈ యూత్ పవర్ ఫర్దర్గా నెక్స్ట్ డిగ్రీ మంచి కాలేజీలో పాపం రావాళ్ళకి. అంటే ఓవరాల్గా ఇన్ని లక్షల మందిలో 5 లక్షల మంది పాస్ అయ్యి మీకు సెకండ్ ఇయర్ బయటకు వస్తే ఒక 50,000 మందో, 60,000 మందో, 70,000 మందో కొంచెం బెటర్గా ఏదైనా మంచి బ్రాంచ్లో మంచి మార్కులు వచ్చి ఉంటారు కదా. మరి మిగిలిన 4 లక్షల పరిస్థితి ఏంటి? ఈ 4 లక్షల మంది సొసైటీకి డిఫరెంట్గా తయారవుతున్నారండి సొసైటీ మనకి. ఇది గవర్నమెంటే ఒక రెగ్యులేటరీ మెకానిజం పెట్టాలండి. కోచింగ్ సెంటర్స్లో కానీ, వేరే చోట కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అకాడమికల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి కొంచెం వాడిని చక్కగా మీరు చదువు చెప్పినట్లయితే ఈ పాస్ పర్సంటేజ్ పెరుగుద్ది. ఈ పాస్ పర్సంటేజ్ పెరగాలంటే గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్స్ మీద కొంత కంట్రోల్ ఉండాలి. అసలు కంట్రోల్ ఉందనుకుంటున్నారా ప్రైవేట్ జూనియర్ కాలేజ్? లేదండి, గవర్నమెంట్ కంట్రోల్ ఏమి ఉండదు కదండి. క్వాలిటీని ఇన్ష్యూర్ చేయాలి కదండి. 1,50,000 ఫీజు కడతారు మీరు వెళ్ళి, ఏది 1,50,000 ఫీజు కట్టి హాస్టల్కో 1,50,000 కట్టి ఫస్ట్ ఇయర్ 3 లక్షలు, సెకండ్ ఇయర్ 3 లక్షలు, 6 లక్షలు కట్టి ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు? అదే కదా సార్, మొత్తం లెక్కెత్తే 6 లక్షలు అయింది కదా. అవును సార్. ఈ 6 లక్షలు కట్టి ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు? ఫెయిల్ అయ్యారండి చాలామంది. ఇప్పుడు మీకు ఇదే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో చూసుకుంటే సరే ఏదైనా ఫిట్జియా, నారాయణ, చైతన్య, లేకపోతే నియోనా, లేకపోతే ఎక్సలెన్షియానా, లేకపోతే కెరీర్ పాయింట్, ఏదో వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూట్ ఏది తీసుకున్నా కూడా అందులో కూడా ఫెయిల్ అయిపోయారు. చిత్రం ఏంటో, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఒక పద్ధతి. అంటే అది ఫెయిల్ అవ్వాలని నేను అనను, పోనీ అనుకుందాం. వాళ్ళు డబ్బులు కట్టకుండా ఫ్రీగా వెళ్ళారు కాబట్టి ఫెయిల్ అయ్యారంటే ఫైనాన్షియల్గా పెద్ద నష్టం లేదు. ఇది అలా కాదు, మీరే కాదండి, మీరే ఒక 5 లక్షలు కట్టి ఫెయిల్ అవుతున్నట్టుంది. సో దయచేసి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు 10th క్లాస్లో కానీ 11th క్లాస్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు జేఈ మెయిన్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం మార్క్స్ సరిగ్గా రావట్లేదు అంటే దయచేసి ఇంటర్మీడియట్ మీద ఫోకస్ పెట్టి మంచి మార్కులు తెచ్చుకుంటే ఏదైనా మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోగొట్టుకుని ఇటు ఇంటర్ కూడా ఫెయిల్ అయిపోయి మార్కులు తక్కువ వచ్చి ఇది విధానం కరెక్ట్ కాదు. అట్లాగే ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒకే ఒక పని చేయండి, మొబైల్ పక్కన పెట్టండి, టీవీలు పక్కన పెట్టండి, సోషల్ మీడియా పక్కన పెట్టండి, పెట్టి చక్కగా ఫోకస్ పెట్టండి. మే 24 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా చదివి పాస్ అవ్వండి. 11th తక్కువ వచ్చిన విద్యార్థులకి మళ్ళీ నేను చెప్పినటువంటి సలహా చూస్తూ ఎంతగా ఏమాత్రం మీకు అనుమానం ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఓపెన్ స్కూల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. రైట్ సతీష్ గారు, చాలా చక్కటి వివరణ. సో స్టూడెంట్స్ విన్నారు కదా, ఎవరు కూడా అధైర్యపడకుండా సతీష్ గారు చెప్పినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి రూల్స్ అవన్నీ కూడా ఫాలో అవుతూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.